హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అనన్య తన తెలివితేటలతో మరొకసారి లీలావతిని ట్రాప్ చేయడానికి రెడీ అయిపోతుంది. లీలావతి ఈ ఇంటికి వారసులని కోడళ్ళు ఇవ్వటం లేదు అని బాధపడుతుంటే అనన్య లీలావతి దగ్గరికి వెళ్ళి అత్తయ్య గారు నేను ప్రెగ్నెంట్ని అని చెప్తుంది. ఒక్కసారిగా లీలావతి ఒకవైపు హ్యాపీగా ఫీల్ అయినా బాధపడుతూ ఉంటుంది. మరి ఈ విషయాన్ని ఎందుకు ఇన్ని రోజులు చెప్పలేదమ్మా అని అడిగితే ఈ ఇంట్లో చెప్పే పరిస్థితులు ఉన్నాయా అత్తయ్య గారు? ఒకప్పుడు నేను ఈ ఇంటి కోడల్ని, కానీ ఆ ప్రీతి వచ్చిన తర్వాత నేను ఈ ఇంటి పని మనిషినే కదా. ఒకవేళ నేను ప్రెగ్నెంట్ అని చెప్పినా నన్ను ఈ ఇంట్లో ఆదరిస్తారా, నన్ను ఈ ఇంట్లో బాగా చూసుకుంటారా అని మొసలి కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది అనన్య. వెంటనే లీలావతి కరిగిపోతుంది. చూడమ్మా అనన్య, నేను చెప్తున్నాను, ఇకపై నిన్ను కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత నాది. ఎందుకంటే నువ్వు ఈ ఇంటికి మొదటి వారసుని ఈ జనరేషన్లో ఇవ్వబోతున్నావు. కాబట్టి నువ్వేమి కంగారు పడద్దు. కొంచెం టైం తీసుకొని ఆనందాన్ని అందరినీ నేను ఒప్పిస్తాను. నువ్వు ఈ ఇంటికి కోడలిగా ఉండేలా నేను ఖచ్చితంగా చేస్తాను అని లీలావతి అనన్యని హక్ చేసుకుంటుంది. నాకు తెలుసు అత్తయ్య గారు, సెంటిమెంట్ ప్లే చేస్తే మీరు పడిపోతారని, మీ మాట వింటే ఆ ఆనంద భైరవి పడిపోతుందని. ఇప్పుడు నా గేమ్ మళ్ళీ స్టార్ట్ అయింది అని క్రూయల్గా నవ్వుకుంటూ ఉంటుంది అనన్య. ఇది ఇలా ఉండగా శరణ్య, దర్శన్ ఇంటికి రీచ్ అవుతారు. దర్శన్ హ్యాపీగా కూల్ అవుతూ ఉంటే, ఏంటి కూల్ అయిపోతున్నారు, మన అగ్రిమెంట్ సంగతి ఏంటి అని అడుగుతుంది. అగ్రిమెంటా? రాసావు కదా, ఇంకేంటి అని అంటారు. అది కాదు, మీరు ఓడిపోతే నేనేమడిగినా చేస్తాను అన్నారు కదా, ఆ డీల్ గురించి మాట్లాడుతున్నాను అని అంటుంది. చూడు, నువ్వు మోసం చేసి గెలిచావు, అది గెలుపు కాదు అని అంటారు. అంటే ఇప్పుడు మీరు మాట తప్పుతారా అని అంటుంది. నెవర్, పుట్టినప్పటి నుండి నేను మాటిస్తే ఎప్పుడు తప్పలేదు అని అంటారు. అయితే నేను చెప్పింది చేయాలి అని అంటుంది. సరే చెప్పు, ఏం చేయాలి అని అడుగుతాడు దర్శన్. కొంచెం సేపు మనం క్యారెక్టర్స్ని ఎక్స్చేంజ్ చేసుకుందాం. నేను దర్శన్, మీరు శరణ్య అని అంటుంది శరణ్య. ఏంటి, నేను శరణ్యనా? అంటే ఇప్పుడు నేను నీలా నటించాలా అని అంటారు. అవును అని అంటుంది. అయితే ఇప్పుడు నేను చీర కట్టుకోవాలా అని అంటారు. అక్కర్లేదు, ఇలాగే ఉండండి, కానీ నాలా మీరు నటించండి, మీలా నేను నటిస్తాను అని అంటుంది శరణ్య. ఇంకా దర్శన్ వెంటనే శరణ్య అలా ఫేస్ పెట్టి సిగ్గుపడుతూ ఉంటాడు. దర్శన్ కోట్ వేసుకొని ఇంకా అలా దర్శన్ క్యారెక్టర్లోకి ఎంటర్ అయిపోతుంది శరణ్య కూడా. ఏంటి జిడ్డు మొహం వేసుకొని అలా చూస్తున్నావు, వెళ్ళి కాఫీ తీసుకురా అని అంటుంది శరణ్య. నాది జిడ్డు మొహమా అని అంటాడు దర్శన్. అవును, వెళ్ళి మొహం చూసుకో, త్వరగా కాఫీ తీసుకురా అని అంటారు. ఇంకా అలా దర్శన్ సిగ్గుపడుతూ మెల్లగా కాఫీ తీసుకొని వస్తారు. ఏవండి కాఫీ అని ఇస్తారు. ఇంకా వెంటనే శరణ్య కాఫీ తాగుతూ ఒక విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. ఎప్పుడైతే పాపం అలా శరణ్య వాష్ చేస్తూ ఉంటుందో బట్టల్ని, అప్పుడు మొహంపై వాటర్ కొడతాడు కదా దర్శన్, ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. వెంటనే వేడి వేడి కాఫీని దర్శన్ మొహం మీద కొడుతుంది శరణ్య. ఒక్కసారిగా దర్శన్ షాక్ అయిపోతాడు. హేయ్ పిచ్చా నీకు, ఏం చేస్తున్నావు, కాలుతుంది మెంటలా అని అంటారు. నేనిప్పుడు దర్శన్ని, నేను ఇలాగే బిహేవ్ చేస్తాను అని అంటుంది శరణ్య. ఒక్కసారిగా దర్శన్ షాక్ అయిపోతాడు. ఏంటి ఏంటి కాఫీ కూడా నీ మొహంలాగే ఉంది, అయినా నువ్వు కనిపిస్తేనే చిరాగ్గా ఉంటుంది నాకు, అలాంటిది నీ చేత్తో కాఫీ తీసుకొస్తే నేను ఎలా ఎలా తాగుదాననుకున్నావు అని అంటుంది శరణ్య. ఒక్కసారిగా దర్శన్ ఆలోచనలో పడతాడు. ఎప్పటి నుండో శరణ్యని దర్శన్ ఎంతలా ఇబ్బంది పెడుతున్నాడు అనే విషయం దర్శన్కి మెల్లగా అర్థమవుతుంది. ఇంకా చూస్తున్నావేంటి, అంతా క్లీన్ చేసి పో, బయటికి పో, నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది అని అంటుంది శరణ్య. ఇంకా మొత్తం క్లీన్ చేస్తాడనమాట దర్శన్. క్లీన్ చేసి అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వెంటనే ఆనందభైరవి, నాన్న దర్శన్, ఏం నాన్న కాఫీ మరకలేంటి అని అడుగుతారు. ఏం లేదమ్మా అని ఇంకలా కిచెన్ దగ్గరికి వెళ్ళి షర్ట్ అంతా వాష్ చేసుకుంటూ ఆలోచనలో పడతాడు దర్శన్. ఒకప్పుడు నేను ఇలాగే శరణ్యతో బిహేవ్ చేశాను. శరణ్య నిజంగా ఇంతలా బాధపడిందా?
నాకే ఇంతలా బాధ వస్తుందే, అలాంటిది శరణ్య ఇంకెంత బాధపడి ఉంటుందో అని ఇంకా ఆలోచిస్తూ ఉంటాడనమాట దర్శన్. వెంటనే శరణ్య ఆ సూట్ తీసేసి దర్శన్ దగ్గరికి వచ్చి, ఏవండి, నేను మీపై కాఫీ మొహాన కొట్టింది అదంతా కావాలని చేయలేదు, కేవలం మీకు తెలియాలని మాత్రమే చేశాను. ఎందుకంటే మీరు మీరు చాలా మంచివారండి. ఎప్పుడైనా ఎవరికైనా కష్టం వచ్చిందంటే మీరే ముందుంటారు. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడతారు. ఎవరినైనా ఎదిరిస్తారు. ఎంత పెద్ద సమస్యనైనా మీరు సాల్వ్ చేయగలిగే తెలివితేటలు, ధైర్యం మీకున్నాయి. ప్రాణాలు ఇస్తారు మీకైన వాళ్ళ కోసం. అలాంటి మీరు నన్ను ఎందుకింతలా అపార్థం చేసుకుంటున్నారో, మీరు నన్ను చిరాకిచ్చుకున్నప్పుడు నాకెంత ఎంత బాధ కలుగుతుందో మీకు చెప్పే ప్రయత్నం మాత్రమే చేశానండి. అంతేకాని ఏదో మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు. ఒకవేళ మీరు బాధపడుంటే నన్ను క్షమించండి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది శరణ్య. ఇంకా దర్శన్ ఆలోచనలో పడతాడు. ఎంత అమాయకంగా నటించినా నిన్ను మాత్రం నేను ఎప్పటికీ క్షమించను అని దర్శన్ అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శరణ్య ఆఫీస్కి బయలుదేరుతుంటే శరణ్య దగ్గరికి డాక్టర్ వస్తారు. శరణ్య గారు, శరణ్య గారు అని డాక్టర్ లోపలికి వస్తారు. అనన్య, ఎవరు మీరు అని అడుగుతుంది. శరణ్య గారిని ఒకసారి మీట్ అవ్వాలి అని అంటారు. పిలుస్తానాగండి. శరణ్య అని పిలుస్తుంది. ఇంకప్పుడే ఆనంద భైరవి కూడా వస్తుంది. వీళ్ళు అని చెప్పి చూసేలోపు దర్శన్, శరణ్య ఇద్దరు కిందకి వస్తారు. డాక్టర్ గారు రండి, మీ గురించే వెయిట్ చేస్తున్నాను అని అంటుంది శరణ్య. ఏవండి, మీరు నన్ను తప్పుగా అపార్థం చేసుకున్నారు కదా, ఇప్పటికైనా నిజం తెలుసుకోండి, చెప్పండి డాక్టర్ గారు అని అంటుంది. సార్ చూడండి సార్, నేను చెప్పేది నిజం. ఒకప్పుడు నేను సమీరాకి ట్రీట్మెంట్ ఇచ్చాను. కానీ ఆ సమీరా ఆ ట్రీట్మెంట్ తాలూకా కాస్ట్ అంతా కావాలని అబద్ధం చెప్పింది. మీకు సింపుల్గా చెప్పాలి అంటే సమీరాకి ఎటువంటి క్యాన్సర్ లేదు. కావాలని నాకు డబ్బులు ఇచ్చి నా చేత అబద్ధం చెప్పించుకుంది. అది నిజం సార్ అని అంటారు డాక్టర్. హోహో, ఎంత డబ్బిచ్చింది శరణ్య అని అడుగుతారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శరణ్య. ఏమండి, నేను డబ్బు ఇవ్వడం ఏంటండి అని అంటుంది. హేయ్, ఏంటి నువ్వు ఇలా డాక్టర్ని పిలిపించి చెప్పిచ్చేస్తే నేను నమ్మేస్తాననుకున్నావా? ఒకవేళ సమీరా దగ్గర డబ్బులు తీసుకుంటే మరి నీ దగ్గర కూడా ఈయన డబ్బులు తీసుకుంటాడనే కదా అర్థం. అలాంటప్పుడు ఎందుకు నేను ఈయన నమ్మాలి? చూడండి డాక్టర్, ఒక పవిత్రమైన వృత్తిలో ఉండి డబ్బులు తీసుకొని ఇలా అబద్ధం చెప్పడం కరెక్ట్ కాదు కదా. ఇంకెప్పుడు ఇలా చేయకండి. అండ్ నువ్వు ఇంకెప్పుడైనా చనిపోయిన సమీరాపై నిందలు వేయాలనుకున్నావో ఆ పాపం నిన్ను ఊరికే వదలదు, గుర్తుపెట్టుకో అని దర్శన్ అలా కిందకి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా పాపం షాక్ అయిపోతుందనమాట. అలా ఇంకా శరణ్య ఇంకప్పుడే ఆనంద భైరవి ఇదంతా గమనిస్తూ ఉంటుంది. డాక్టర్, మేడం, మీరు చెప్పమన్నట్టే చెప్పాను, కానీ మీ హస్బెండ్ నమ్మటం లేదు. నా ప్రయత్నం నేను చేశాను. ఐఎమ్ సారీ మేడం, నేను ఇంకేం చేయలేను అని డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. పాపం అలా బాధపడుతూ ఉంటుంది శరణ్య. ఆనంద భైరవి శరణ్య దగ్గరికి వస్తుంది. అమ్మా శరణ్య, అసలు నాకు జరిగిందేంటో చెప్పమ్మా, నాకేమీ అర్థం కావటం లేదు. అయినా దర్శన్ నీ విషయంలో ఇంతలా ఇంతలా అపార్థం చేసుకున్నాడా అని అంటారు. అవునత్తయ్య గారు, నన్ను ఆయన చాలా అపార్థం చేసుకున్నాడు. నేనే సమీర్ అని చంపేశానేమోనని ఒక వీడియో ఆయన దగ్గర ఉంది. ఆ వీడియో ఎవరు పంపించారో తెలీదు, కానీ నేను సమీర్ అని చంపానని ఆయన బలంగా నమ్ముతున్నాడు. ఇలా నమ్మకుండా ఉండాలి అంటే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది పాపం శరణ్య. నాకు అర్థమైందమ్మా, కావాలనే అదిగో ఆ అనన్యానే వీడియో తీసి దర్శన్ మనసుని పొల్యూట్ చేసి ఉంటుంది. ఇప్పుడు చెప్తున్నాను, ఎలా అయినా దర్శన్ నిన్ను అర్థం చేసుకునేలా నేను చేస్తాను, నువ్వేమీ బాధపడద్దు అని ఆనంద భైరవి అలా ఇంకా శరణ్యకి మాటిస్తుంది. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. ఆనందభైరవి వర్క్ చేస్తూ ఉంటే, ఏయ్ అనన్య అని అనన్యని పిలుస్తుంది. అనన్య వస్తుంది. ఏంటత్తయ్య గారు అని అడుగుతుంది. వెళ్ళి జ్యూస్ తీసుకురా అని అంటుంది.
అలాగే అత్తయ్య గారు అని ఇంకా లీలావతి చూస్తుందని అలసిపోయినట్టు నటిస్తూ జ్యూస్ తీసుకొస్తుందనమాట అనన్య. ఇంకా జ్యూస్ అలా ఇవ్వగానే, ఇది జ్యూసా, నీ మొహంలా ఉంది, వెళ్ళి కాస్త షుగర్ వేసి తీసుకురా అని అంటుంది. ఇంకా వెళ్ళబోతుంటే అనన్య నువ్వు ఆగమ్మా అని అంటుంది లీలావతి. ఒక్కసారిగా ఆనందభైరవి చూస్తూ ఉంటారు. అక్క ఏమైంది అని అడుగుతారు. ఆనంద, ఈ ఇంట్లో కేవలం అనన్య మాత్రమే పని మనిషా? నీకేమైనా పనులు కావాలంటే శరణ్యతో కూడా చెప్పొచ్చు కదా, అలా ఎందుకు కాంచనాతో కూడా చెప్పొచ్చు కదా, ఎందుకు అనన్యనే ఇబ్బంది పెడుతున్నావు అని అడుగుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆనందభైరవి. అనన్య సూపర్ అని అనుకుంటుంది. అక్క నువ్వు దీనిపై జాలి చూపిస్తున్నావా అని అంటుంది. జాలి కాదానంద, కొంతమంది ఎక్కడ ఉంటే బాగుంటారో అక్కడ ఉంటేనే బాగుంటారు. అయినా ఎంతైనా అనన్య ఇంటి కోడలు కదా ఒకప్పుడు. అలాంటప్పుడు తన్ని బాధ పెట్టడం నాకు నచ్చట్లేదు. తన గురించి అన్నీ తెలిసిన మనం కూడా ఇలా ఉండడం కరెక్ట్ కాదు అని అంటుంది. ఒక్కసారిగా ఆనందభైరవి షాక్ అయిపోతుంది. ఇంకా అలా ఆనందభైరవిపై లీలావతి కోపగించుకొని వెళ్ళిపోయేసరికి ఆనందభైరవి చూస్తూ ఉంటే, హలో ఏంటి అత్తయ్య గారు షాక్ అయ్యారా? అయ్యో పాపం కదా. అవును, మీరు ఇలాగే షాక్ అవుతారని నాకు తెలుసు. మరి అనన్య అంటే ఏమనుకుంటున్నారు? ఈ అనన్య ఆట ఇప్పుడు మొదలైంది అని ఇంకా వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనన్య. సంథింగ్ రాంగ్, ఇది ఏదో మాయ చేసింది, అందుకే అక్క మాయలో పడిపోయి దీని మాటలేదో గుడ్డిగా నమ్ముతుంది. అది ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని ఆనందభైరవి ఫిక్స్ అవుతుంది. ఇది ఇలా ఉండగా లీలావతి అనన్య దగ్గరికి వచ్చి, అమ్మ అనన్య, ఇకపై నువ్వు ఇలా కింద పడుకోవడం కాదు, నీకోసం ఒక గది ఉంది కదా, అక్కడ నిద్రపో. నీకేం కావాలన్నా నాకు చెప్పు, నేను చూసుకుంటాను అని ఇంకా తన కోసం ఫ్రూట్స్ అవన్నీ తెప్పిస్తుంది. అప్పుడు అర్థమవుతుంది ఆనందభైరవికి, అంటే అక్క ఇది ప్రెగ్నెంట్ అని నమ్ముతుందన్నమాట. ఎలా అయినా దీని గురించి తెలిసేలా చేయాలి అని ఇంకా వెంటనే లీలావతి దగ్గరికి వస్తుంది. అక్క నేను నీకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలక్క అని అంటుంది. ఏంటి అని అడుగుతారు. ఇదిగో అక్క, ఇవి నిన్నే తీయించిన రిపోర్ట్స్. ఈ రిపోర్ట్స్ని ఒకసారి చూసి మాట్లాడక్క, ఇవి అనన్యకి సంబంధించినవే అని అనన్య రిపోర్ట్స్ చూపిస్తుంది. చూపించేసరికి అనన్య ప్రెగ్నెంట్లో నెగిటివ్ రిజల్ట్, అంటే అనన్య ప్రెగ్నెంట్ కాదు అనే రిజల్ట్ వస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లీలావతి. అంటే అని అంటారు. అవునక్క, తను ప్రెగ్నెంట్ కాదు, కానీ కావాలని నీ ముందు నటిస్తుంది. నిన్ను ఏమార్చి తన వైపు కావాలని తిప్పుకోవాలనే ఇదంతా చేస్తుంది అని ఆనందభైరవి చెప్పేసరికి ఒక్కసారిగా తను ప్రెగ్నెంట్ కాదని తెలిసి అనన్య చెంప పగల కొడుతుంది లీలావతి. ఛీ, నిన్నేను చాలా నమ్మాను, కానీ నువ్వు నన్ను ఇంతలా మోసం చేస్తావా? ఇంతలా నన్ను పిచ్చిదాన్ని చేస్తావా? ఇంకొకసారి ఇలా జరిగితే నీ మాటలు నమ్మడానికి ఇక్కడ ఎవ్వరూ లేరని చెప్పి ఇంకా అలా లీలావతి అయితే అనన్యని సాక్ష్యాలతో సహా నిరూపించేసరికి బాగా అసహించుకుంటుంది. ఇంకా లీలావతిని చూస్తూ అనన్య అయ్యో అత్తయ్య గారు అని అంటుంది. ఇంకా ఏమి మాట్లాడద్దు అని వెళ్ళబోతుంటే, ఏంటే పిల్ల పిచ్చుక, నువ్వు మా అక్కని నీ వైపు తిప్పుకోవాలనుకుంటున్నావా? కానీ అది ఎప్పటికీ జరగదని ఇప్పటికైనా నీకు అర్థమై ఉంటుంది కదా అని ఇంకలా అనన్య వేద్దామనుకున్న ప్లాన్ని తిప్పి కొట్టి అనన్యకి షాక్ ఇచ్చేస్తారు ఆనందభైరవి. ఈ ప్లాన్ కూడా ఇలా బెడిసి కొడుతుందని అస్సలు అనుకోలేదు అని ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది అనన్య. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.